ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేరుగా ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. ఢిల్లీలో వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నిందని, కానీ అంతిమంగా సత్యమే గెలిచిందని ఆయన ఉద్ఘాటించారు. తనపై సిసోడియాపై బనాయించినవి అన్నీ కూడా ఫేక్ కేసులేనని విమర్శిస్తూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలు పెడితే బీజేపీకి 10 సీట్లు కూడా రావన్నారు. ఒకవేళ తమకంటే వాళ్లకు 10 సీట్లు ఎక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటారని కేజ్రీవాల్ సంచలన ఛాలెంజ్ చేశారు. आज दिल्ली में कहीं चले जाओ, सारी सड़कें टूटी पड़ी हैं, अस्पतालों में दवाइयां मिलनी बंद हो गई हैं, मोहल्ला क्लिनिक बंद किए जा रहे हैं, स्कूलों का बुरा हाल हो रहा है. पूरे दिल्ली में पोल्यूशन इतना ज्यादा कभी दिल्ली की जनता ने नहीं देखा था. यमुना का बहुत बुरा हाल हो गया. एक चीज बता जो तो दिल्ली में इन्होंने ठीक करी हो. पूरी दिल्ली का बेड़ा गर्क कर दिया. सबसे बड़ा खामियाजा मोदी जी और अमित शाह जी की सत्ता की हवस, उसका सबसे बड़ा खामियाजा दिल्ली के 3 करोड़ लोगों ने भुगता है. दिल्ली के लोगों से जाके पूछो. आज मैं चैलेंज करता हूं मोदी जी को. मोदी जी, हिम्मत है दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो. 10 से ज्यादा तुम्हारी सीट आ जाए, मैं राजनीति छोड़ दूंगा. तुम्हारी 10 से ज्यादा सीट आ जाए, मैं राजनीति छोड़ दूंगा. दिल्ली की जनता त्रस्त हो चुकी है. तुम आज दिल्ली में कहीं चले. తమిళ స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్కు ఆయన భార్య సంగీత షాక్ ఇచ్చారు. భర్త నుంచి విడాకులు కోరుతూ చెంచల్పట్టు జిల్లా కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది. గతేడాది నుంచి వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారని రూమర్స్ వచ్చాయి. 1999లో విజయ్ సంగీత వివాహం జరిగింది. వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు. పెళ్లైన 26 ఏళ్ల తర్వాత విడాకులు కోరడం చర్చనీయాంశమవుతుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ది కేరళ స్టోరీ 2 సినిమా మేకర్స్కు ఊరట లభించింది. ఈ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ విధించిన స్టేను తాజాగా డివిజన్ బెంచ్ ఎత్తేసింది. 15 రోజుల పాటు సినిమా రిలీజ్ను నిలిపేస్తూ నిన్న కురియన్ థామస్ ఇచ్చిన స్టేను ఇవాళ జస్టిస్ ధర్మకారి, జస్టిస్ బాలకృష్ణతో కూడిన ధర్మాసనం ఎత్తేసింది. అయితే ఈ సినిమాలో పలు సీన్లను మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, అందుకే సినిమా విడుదలను ఆపాలంటూ కొందరు ఇటీవల కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను నిన్న విచారించిన జస్టిస్ కురియన్ థామస్ విడుదలను 15 రోజులు నిలిపేస్తూ స్టే ఇచ్చారు. ఈ తీర్పును మేకర్స్ డివిజన్ బెంచ్లో సవాల్ చేయగా వాళ్లకు అనుకూలంగా ఇవాళ తీర్పు వచ్చింది.
ఇక మాజీ మావోయిస్టులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. గంటన్నరకు పైగా సుదీర్ఘంగా మాజీ మావోలతో సీఎం చర్చించారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లుగా సమాచారం. పొలిటికల్ ఎజెండాలపైన పలు రకాలుగా దేవ్జీ, మల్లారాజురెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు చర్చలు జరిపినట్లుగా సమాచారం. ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. నారాయణపేట జిల్లా మాగునూరు మండలం వట్వాట్ గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్స్టేషన్కు మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భారీ సబ్సిడీలతో బర్రెలను పంపిణీ చేసే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. గతంలో వ్యవసాయ రంగానికి 310 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుండే. ఈ రోజు నా పశుసంవర్ధక శాఖకు 1900 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకోబోతా ఉన్నాం. 5 శాఖలకు కలిపి 5000 కోట్ల బడ్జెట్ తీసుకోబోతా ఉన్నాం. పాడి పరిశ్రమ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఎవరెవరికి వ్యవసాయం ఆధారపడిన కుటుంబాలకు పశుగ్రాసాలు పెంచడానికి కూడా ఒకటి కాకుండా బీసీలకైతే 50%, ఎస్సీలకైతే 70% సబ్సిడీతో 2 బర్రెలు ఇవ్వాలని కొత్త ఆలోచన తీసుకొచ్చినాం. కంపల్సరీ ఇక్కడ పాల ఉత్పత్తులు పెరగాల. ఈడ ప్రతి ఒక్కరికి పని ఉండాలా. ఈ సొల్లుబాట్లు బంద్ చేయాలి. వాడు పొద్దుగాలైతే చాయ్ డబ్బాల కాడ, కట్టల కాడ కూర్చొని పొద్దుగాల చాయ్ డబ్బాల కాడ, మాంసాలు ఇంకో కాడ కూర్చొని అది లేచి దిగే వరకు అన్ని ఊరంతా మాట్లాడి మందిరంతా ఎంచుకొని అవన్నీ అవసరం. మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. టెక్నిఫ్ ఎఫ్ఎంసి సంస్థ సామాజిక బాధ్యతగా సుమారుగా 1.5 కోటి రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తుంది. ఈ సందర్భంగా పేద విద్యార్థుల కోసం కార్పొరేట్ సంస్థల ముందుకు రావడం ఎంతో అభినందనీయమని ఈటెల తెలిపారు. మంచి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద మంచి స్కూల్ భవనాన్ని చేసుకుని అతి త్వరలోనే ఈ బిల్డింగ్ పూర్తి చేసుకొని 400-500 మంది పిల్లలు మంచి సౌకర్యంతో మంచి విద్యార్థి కార్యక్రమానికి మేము సహకరిస్తామని చెప్పండి. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సంస్థలు విద్య కోసం, వైద్యం కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం మంచి కృషి చేస్తున్నాయి. అలాంటి మరింత గొప్పగా చేయాలి. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రజలకు అక్కడికి వచ్చి, పేదవాళ్ళకి వచ్చేటువంటి పని చేస్తే బాగుంటుందని చెప్పి సూచన జరిగింది. ఈరోజు ప్రభుత్వం మాత్రమే అన్ని పనులు చేయాలి. ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొంతమంది సమాజ హితం కోరేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇలాంటి పనులు తప్పకుండా చేస్తారు. ఇలా సంపద ఎవరికి శాశ్వతం కాదు, అధికారం కానీ సంపద కానీ ఎవరికి శాశ్వతం కాదు. తెలంగాణ రాజకీయాల్లో బాంబు పేల్చారు మాజీ మంత్రి కవిత. తన అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఓటమికి ఢిల్లీ మద్యం కేసే కారణమన్నట్లుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఓటమికి టికెట్లు కేటాయింపు, నిరుద్యోగం, నేతల అహంకారమే కారణమని విమర్శిస్తూ తనపై పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై సొంత దారి చూసుకుంటానని, 3 నెలల్లో కొత్త పార్టీ పెట్టి తీరుతానని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అనడానికి అంతకన్నా నిదర్శనం ఏం లేదు. మీరే చెప్తున్నారు, ప్రూఫ్ నేను ఇచ్చే అవసరం లేదు. 1, 2 ఇవాళ రేపు అబద్ధం చెప్పి తప్పించుకోవడం చాలా కష్టం. ఇదే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నా మీద ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేసు పెట్టిందో ఆనాడు రెస్పాన్స్ ఎట్లుందో చూడండి ఒకసారి దయచేసి. నేను చెప్పేది ఏం లేదు కదా, సపోర్ట్ చేసిందా చేయలేదన్నది మీకే తెలుస్తుంది. నేనైతే సోషల్ మీడియా ఆనాడు ఉన్న ట్వీట్లు చూడండి, ఈనాడు వస్తున్న ట్వీట్లు చూడండి. ఒక పార్టీ ఓటమికి ఎందుకు గురైందని
నిష్పక్షపాతంగా నీతివంతంగా ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది. అట్లా కాదు ఒక వ్యక్తి ద్వారా ఓడిపోయిందంటే మరి అంత వీక్ ఉందా బీఆర్ఎస్ పార్టీ? కేవలం నేను తప్పు చేస్తే ఓడిపోతుందా? అంటే అసలు ఓటమి నా మెడలో వేయాలని ఈ తాపత్రయం ఎందుకు? ఏంది ఇది? అంత పెద్ద పార్టీ, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ, అరే ఒక వ్యక్తితో మొత్తం ఓడిపోతుందా? ఏం లేవా? మీరు మళ్ళీ ఒకసారి ఆనాడు జరిగిన మొత్తం అసెంబ్లీ పోల్స్లో జరిగిన చర్చ అంతా చూడండి. ఎక్కడ కవిత పేరు ఉండదు. డిస్కషన్ ఏం జరిగింది ఆనాడు? డబుల్ బెడ్రూమ్ హౌసెస్, జాబ్స్, ప్రవల్లిక పాప ఇష్యూ డిస్కషన్ అయింది ఆ రోజు. కవిత ఇష్యూ కాదు ఆ రోజు. ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి సీన్ మారింది. అప్పటికే నేను జైల్లో ఉన్నా. అంటే ఈ అన్ని ట్విస్ట్ చేసి నా మెడలో వేద్దామని చూస్తే ప్రజలు ఒప్పరు. న్యాయం గెలిచింది, దేవుడు దీవిస్తున్నాడు, అర్థమవుతుంది. ప్రకృతి మమ్మల్ని సహకరించి ముందుకెళ్ళమని ఇవాళ ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తుంది. 2 monthsలో పార్టీ పెట్టబోతున్న తరుణంలో కేసు సాల్వ్ అవ్వడం ఏంటి, ఈ తీర్పు రావడం ఏంటి? సరే భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా ఇంకేదో చేస్తామని వాళ్ళు మాట్లాడవచ్చు. నేను ఒకటే నమ్ముతున్నా, తప్పు చేయలేదు, న్యాయం నా పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా నేను జైలుకి వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు, ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడు ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది? ఇవాళ విశాఖలో సినీ గ్లామర్ మెరవనుంది. నగరంలోని క్రికెట్ స్టేడియం సెలబ్రిటీల సందడికి వేదిక కాబోతుంది. ఈ నెల 28 మార్చి 1వ తేదీలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 ఘనంగా జరగనుంది. మొత్తం 6 జట్లు ఈ టోర్నీలో తలపడుతుండగా టాలీవుడ్ నుంచి 2 ప్రత్యేక జట్లు బరిలో దిగుతున్నాయి. అయితే విశాఖపట్నంలో ఈ మ్యాచ్లు చారిటీ కోసం ఆడటం చాలా ఆనందంగా ఉంది అంటున్న సినీ నటుడు తరుణ్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. అయితే సంబరాలు అయితే జరగబోతున్నాయి. తెలుగు టాలీవుడ్ తారలంతా విశాఖ తరలి రానున్నారు. రేపు ఎల్లుండి అయితే మాత్రం విశాఖ కలర్ఫుల్గా మారనుంది. ఆ క్రికెట్కి అయితే మాత్రం అందరినీ చూడడానికి రమ్మని అయితే మాత్రం ఈరోజు అయితే విశాఖకు వచ్చారు తరుణ్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉండబోతుంది అనేది. సార్ విశాఖ వచ్చారు, గతంలో కూడా ఆడి వెళ్ళారు, ఈసారి రావడానికి ప్రధాన కారణం ఒక చారిటీ కోసం వస్తున్నారు. ఎలా ఉండబోతుంది? గతంలో వచ్చాం, ఇప్పుడు వచ్చాం. వైజాగ్ అంటే ఎప్పుడు వస్తాం. సో వెరీ హ్యాపీ వైజాగ్ వచ్చి ఆడటం. సో ఈసారి ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం కాబట్టి కేర్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లల వాళ్ళ స్టడీస్ కోసం, వాళ్ళ హెల్త్ కేర్ కోసం, అలాగే అప్కమింగ్ స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళకి ఫండ్స్ కోసం ఆడబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాగ 6 teams ఆడబోతున్నాయి. నేను బెస్ట్ టీమ్ విన్. అందరూ రావాలి, ఇంత మంచి కాజ్ కోసం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. టాలీవుడ్ నుంచి 2 టీంలు వస్తున్నాయని తెలిసా. ఏ టీంకి మీరు కెప్టెన్? ఒక టీంకి నేను కెప్టెన్. అంటే ఎలా ఉండబోతుంది మీలో? మీకు ఎలా అంటే లేదు, యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నది టాలీవుడ్ నుంచి 2 teams అనుకున్నాము. 2 teams శ్రీకాంత్ గారి 11, నా 11 ఆపోజిట్ ఆడదాం. ఫైనల్స్ ఇద్దరు కలిపి ఆడదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ టీం కూడా వచ్చింది. వాళ్ళతో కలిసి మేము ఇప్పుడు మాది 2 teams కాదు, ఇందులోంచి అందరం కలిసి వర్సెస్ పొలిటీషియన్స్ ఆడబోతున్నాం. గతంలో పొలిటీషియన్ టీంతో పోలీస్ టీంతో అలా ఆడారా గతంలో? మొన్న హైదరాబాద్లో ఇదే టోర్నమెంట్ రాంబాబు గారు చేసిందే ఆడామండి. అక్కడ కూడా మన తెలంగాణ పోలీస్ సివి ఆనంద్ గారు, అలాగే తెలంగాణ పొలిటీషియన్స్, కార్పొరేట్ టీము, అలా వేరియస్ టీమ్స్ ఆడినాయి. సో వైజాగ్లో ఇలాగ వేరే టీమ్స్తో ఆడడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఎక్సైటెడ్ పొలిటీషియన్స్తో. ఎందుకంటే నాకు సుధీర్ బొజ్జల మన ఎమ్మెల్యే, ఆయన చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్. అలాగే నాదెల్ మనోహర్ గారు కెప్టెన్ అన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వస్తున్నారు. సో బాగుంటుంది, సరదాగా ఎంజాయ్ చేద్దాం. మే ద బెస్ట్ టీమ్ విన్. అంటే క్లీనెస్ట్ సిటీలో నెంబర్ 10లో ఉన్న విశాఖ
సిటీ కోసం జీఎంసీ కమిషనర్ గారు ఒక ఫిల్మ్ని ఇచ్చారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నెంబర్ 10లో ఉందా? నెంబర్ 10 ప్లేస్మెంట్లో ఉంది. అదే టాప్ 10లో ఉందా? 10లో ఉంది. అయితే చూస్తే నాకు టాప్ 1 లాగే ఉంది. టాప్ 1కి తొందరగా వచ్చారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది నారో తరుణ్ గారు చెప్తున్నది. విశాఖ వేదికగా జరగబోయే ఈ తెలుగు క్రికెట్ లీగ్ అయితే మాత్రం ప్రేక్షకులను అయితే అలరించబోతుంది. ఈ క్రికెట్ చారిటీ కోసం ఆడడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి క్రికెట్లు గతంలో కూడా ఆడినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. విశాఖ రావడం ఇప్పటికి చాలాసార్లు వచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఆడబోతున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతారాది ఏఎన్ఎన్ టీవీ విశాఖపట్నం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని బుద్వేలుకు చెందిన హరిచరణ్ గౌడ్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరామర్శించారు. ఇటీవల మలేషియా నుండి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో ప్రమాదవశాత్తు కాలు జారి పట్టడంతో హరిచరణ్ కాలికి తీవ్రంగా గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరిచరణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్ల పాలనలో మూసీని పట్టించుకొని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాదులోని మూసీ నది ఒక పునర్జీవ నదిగా మార్చడం కోసం 55 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పెంచి శుభ్రపరిచి ఒక జీవనదిగా మార్చాలనే ఆలోచనతోని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సింగపూర్లోని మెయిన్ హార్ట్ కన్సర్టియం అనే ఒక సంస్థతోని ఇవాళ దాన్ని డిజైనింగ్ మార్చి నగర ప్రజలు సంవత్సరాల తరబడి పీడిస్తున్నటువంటి మూసీ నది మురికిని పారదోలి ఒక మంచినీటిని ఒక పారే ప్రాజెక్టుగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఒక మానస పుత్రికగా మూసీ నదిని దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టంగా, ఇది మూసీ నది పరివాహక ప్రాంత ప్రజల అదృష్టంగా మనందరం కూడా భావించాలని కోరుతున్నాం. ఒకవైపు మూసీ డెవలప్మెంట్ని, మూసీ శుద్ధీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మూసీ బాధితులతోని ఇవాళ చిల్లర రాజకీయాలు చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. ఇవాళ ప్రతిపక్షాలు వెన్నపూసలేని ప్రతిపక్ష నాయకులు మూసీ బాధితులని పేరు పెట్టుకొని దాన్ని ఒక రాజకీయం చేయడం, ఫోటోల కోసం ఫోజులు ఇచ్చి రోజుకొక లీడర్ పోయి వాళ్ళని మానసికంగా మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో పోలీసులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. తప్పుడు కేసులు పెట్టడం, విచారణలో జాప్యం చేయడం వంటివి సహించలేనిదన్నారు. నర్సాపూర్ గిరిజనులపై దాడి కేసులో అధికారులు మార్చాలని ఎస్పీని ఆదేశించారు. అలాగే బాధితులకు నష్టపరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మనకి సమస్య వచ్చినప్పుడు మరి మన ఆర్టీఓలు కానీ, తహసీల్దార్లు కానీ, ఎప్పుడో జిల్లా ఇక్కడ ఏదో సమస్య వచ్చినప్పుడు ఒక సమస్య వస్తే అబ్బాయికి వచ్చి ఎస్సీ ఎస్టీలు 860 వరకు వాళ్ళు వచ్చినప్పుడు సానుభూతితో పరిశీలించి మానవ దృక్పథంతో ఆ సమస్య పరిష్కరించినప్పుడు కూర్చొని మాట్లాడి ఈ సమస్య ఏది అడిగినప్పుడు 50% వచ్చినటువంటి దరఖాస్తుదారుడు సంతోషపడతాడు. అట్లా ఉండాలి కానీ మనం స్వీకరించుకొని అవి విరోధించుకొని ఎంఆర్ఓ ఆర్డీఓ అడుగున్నాడు, ఆర్డీఓ కలెక్టర్ అడుగున్నాడు, ఇంకా ఆర్ఐఓ ఎంఆర్ఓ అడుగున్నాడు, ఇట్లా ఒడుగు నెట్టేసుకునే సమస్య కాదు. ఎక్కడికైనా పరిష్కారం ఆలోచించినప్పుడు సమస్య పరిష్కారం అయితే ఆ పరిష్కారం పనిచేయాలని చెప్పి వికారాబాద్ జిల్లా పరిగిలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లాలో పరిగి డివిజన్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అతివేగ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. అనంతరం వాహనదారులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్కు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎక్కడైతే ఈ NH 163, NH 167 హైవేస్ ఉన్నాయి, అక్కడ హైవేలో కానీ ఎక్కడైతే రూరల్ విలేజ్ రోడ్ ఊరు నుంచి వచ్చిన రోడ్ జంక్షన్స్ ఉంటే అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర పల్లవి డిగ్రీ కాలేజ్ అని, ZPHS,
సాయి డిగ్రీ కాలేజ్, ఆర్టీసీ డిపో, ఆటో యూనియన్, 4-wheeler యూనియన్, చాలా మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఫాలో చేసే, కొన్ని ట్రాఫిక్ రూల్ ఫాలో చేస్తే ఖచ్చితంగా మీరు యాక్సిడెంట్ అవాయిడ్ చేయొచ్చు, ఫెటలిటీస్ అవాయిడ్ చేయొచ్చు. ఎంత చెప్పిన తర్వాత కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో వేరే చోట్ల జంక్షన్స్లో చాలా ప్రోగ్రామ్స్ మన పోలీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ సెల్ఫ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రైవింగ్ ఎలా చేయాలి, సీట్ బెల్ట్ పెట్టాలి, హెల్మెట్ పెట్టాలి అందరికీ తెలుసు. కానీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. జీవితం పోయినా మీరు ఏం చేస్తారు? అందుకే మీ అందరికీ అన్ని పాయింట్ తెలుసు, నాకు రిపీట్ చేయడానికి కూడా అవసరం లేదు. హెల్మెట్ వేసుకోండి, సీట్ బెల్ట్ పెట్టండి. ఖమ్మం జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి అయిన తనకు సమావేశం గురించి కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. అధికారుల తీరును తప్పుబడుతూ సమావేశం జరుగుతున్న తీరుపై కమిటీ చైర్మన్ ఎంపీ రఘురామరెడ్డి నిలదీశారు. సగం టైం అయిపోయింది సార్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ సార్. యు ఆర్ ఏ చైల్డ్ ఫర్ దిస్. Before you also Damodar was there and now you are there. So I have lot of సార్ ఇది మీకు వచ్చిందా? మీరు చైర్మన్ కదా, మీకు వచ్చిందా సార్? సార్ మీకు వచ్చిందా సార్? నేను ఫెయిల్ అడుగుతున్నా, మీకు వచ్చిందా? మీకు రాలేదు. బట్ యు ఆర్ ద అథారిటీ యాజ్ చైర్. I have got your point, I have got your anguish, I understand your anguish. I will make sure it does not happen again. My assurance that is done. I will invite. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గోదావరి తీరం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ పరివాహక ప్రాంతంలో నీటిలో చెత్తాచెదారం కొట్టుకుప్పు రావడంతో స్నానాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర నదిని కలుషితం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదీ తీరాన్ని తక్షణమే శుభ్రం చేయాలని, చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురం కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే రాంబాబు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో 75% గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందని, ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం సరికాదన్నారు. జూలై నాటికి ప్రాజెక్టు పూర్తి చేయకుంటే ప్రతిపక్షంగా నిలదీస్తామని హెచ్చరించారు. అలాగే జిల్లా ప్రకటనను స్వాగతిస్తూనే నిలిచిపోయిన మెడికల్ కాలేజీ పనులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిన్నటి రోజు మార్కాపూర్ వచ్చే ముందు దోర్నాల దగ్గర లైనింగ్ కోసం 400 కోట్ల చిల్లరకు ఫౌండేషన్ స్టోన్ వేసి వచ్చినారు. మీరే 1996లో ఈ ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వేసిండ్రు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసిండ్రు. మళ్ళీ ఈ రోజు ఎందుకు వేసినట్టు? మనం ఒక తార్ రోడ్డు నిర్మించినాం, తార్ రోడ్డు గతుకులు బండింది, గతుకులు పడితే దాన్ని గతుకులకు ఆ ప్యాచ్లు వేసేదానికి మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేస్తామా? మీరు అనుభవజ్ఞులు, మీకు కూడా అది వెయ్యాలనేటువంటి భావన ఉంది అని నేనైతే అనుకోను. కానీ ఇందరికి చెప్పినట్టుగా నాయటాటి రాజకీయ నాయకులు, కొందరు అధికారులు మీ మొక్కు పొందేదానికోసం ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. మీరున్నటువంటి పని ఒత్తిళ్లలో వాటిని ఆలకిస్తూ ఉంటారు. అంత చిన్న విషయాన్ని కూడా మనం అంత పెద్ద తప్పు పట్టాల్సిన భావన లేదనేది నా ఉద్దేశం. రైట్, సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసిందని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినది నిజమా అబద్ధమా అనే దానికి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం జూలై అంటే 2026, వాళ్ళ గతంలో మనం అనుకున్నట్టు సంవత్సరం చెప్పకుండా పోవద్దు సార్. మీరు సంవత్సరం క్లియర్ గా చెప్పినారు. జూలై 2026కు పూర్తి చేస్తామన్నారు. చేపించండి, సంతోషపడతాం మా ప్రాంత వాసులందరము. అలాగే మీరు కోరినట్టుగా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజానీకం మొత్తం కూడా రాజకీయంగా మీకే ఆసరాగా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్న ప్రతిపక్షంలో. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థిని ఘటనపై డీఈఓ తప్పుడు నివేదిక ఇచ్చారంటూ బాధితురాలి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించాయి. కార్యాలయం ముందు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు. వెనక్కి తీసుకోవాలి, తప్పుడు నివేదికలను వెంటనే